హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రాజేశ్వరి గంగాధర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎప్పుడైనా గులాబ్ జామ్స్ ఫెయిల్ అవుతాయి కదండి, వాటిల్ని వేరేగా విధంగా ఎలా మార్చాలో చెప్తానండి. తొక్కుడు లడ్డు కింద చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు: గీ, క్యాష్యూస్, షుగర్, బేసన్ పౌడర్, శనగపిండి అండి, ఫెయిల్ అయిన గులాబ్ జామ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో 1/2 కప్ గీ వేయాలండి. 1/2 కప్ వేసుకుని 1/2 కప్ ఉంచాలి, ఇంకా లాస్ట్ ప్రొసీజర్కి. గీ కరిగాక ఈ శనగపిండి ఉంది కదండి, కప్ శనగపిండి తీసాను. కప్ శనగపిండి ఈ గీలో వేసుకుని వేపుతూ ఉండాలండి. ఇది ఇంచుమించు ఒక 15 మినిట్స్ వరకు వేపాలండి, ఎందుకంటే దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేలా వేపాలి. అందుకని ఒక 15 మినిట్స్ 12 మినిట్స్ పడుతుందండి. ఇలా వేపుతూ ఉండాలండి. ఇది వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే నెయ్యి రిలీజ్ అయిపోయి పల్చగా అయిపోతుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం డార్క్ కలర్ వస్తుంది, పల్చగా అవుతుందండి. ఇక ఇలా వస్తుంది చూడండి, కొంచెం పల్చగా కలర్ మారి వస్తుంది. ఇది ఇలాగే మనకి ఏగింది అని తెల్లని స్మెల్తో తెలిసిపోతుందండి. పచ్చివాసన రాదు, మంచిగా స్మెల్ వస్తుంది ఏగిన తర్వాత. ఇది బాగా ఇలా వేపుకుని మొత్తం అంతా చూడండి, ఇలా బబుల్స్ వచ్చి గీ రిలీజ్ అయింది చూసారా. ఈ గీ రిలీజ్ అయిన తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. విడిగాను ఒక బౌల్లో తీసుకుని మొత్తం అంతా ఊడ్చేసుకుని నీట్గా తీసుకుని పెట్టుకుని అదే బౌల్లో 1 కప్ షుగర్ వేసి 1 కప్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. కరెక్ట్గా 1 కప్పుకి 1 కప్పు ఇది తీసుకోవాలండి. మీకు ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ గులాబ్ జామ్లో పాకం కూడా ఉండిపోతుంది కదండి, ఆ పాకం వేసుకుంటే ఇంకా షుగర్ పాకం పెట్టుకోకర్లేదండి. అది కానీ ఎక్కువ ఉంటే, నాకు అది పాకం లేక ఇది పెడుతున్నాను. ఒకవేళ గులాబ్ జామ్ పాకం ఉంటే ఇంకొంచెం జిగురు పాకం అయ్యే వరకు మరిగించండి. అదే గులాబ్ జాములు విరిగా తీసేసి ఆ పాకం మటుకి ఇలాగ స్టవ్ పై పెట్టి ఇది చేసుకోండి. లైట్గా సాల్ట్ వేసానండి, కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుతాము. ఇది కొంచెం జిగురు పాకం అంటారండి, అది రావాలి. అదే ఉండపాకం అంటారు కదండి, అలాగా. అదిగోండి, చూసారండి, జిగురుగా ఉంది కదా, ఆ టైప్లో రావాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పాకం అయినా సరే ఒక్క దెబ్బ పెడితే మీకు మామూలు నార్మల్ ఎదురుకి వచ్చేస్తుంది పాకం. ఇది అయింది కదండి, దీన్ని చూసుకుని ఇప్పుడు ఈ శనగపిండి మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ ఈ శనగపిండి వేసుకోవాలండి ఇందులోని. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పాకం. ఈ ప్రొసీజర్లో తొక్కుడు లడ్డు వస్తుందండి. ఇందులో ఎక్స్ట్రాగా గులాబ్ జామ్ మిక్స్ ఏది వేస్తున్నాను చూడండి, దీనివల్ల సాఫ్ట్నెస్ వచ్చి వేరే టేస్ట్ వస్తుందండి. చాలా బాగున్నదండి, ట్రై చేసి చూడండి తప్పకుండా. ఈ గులాబ్ జామ్ నేను స్మాష్ చేస్తానండి బాగాను. పాకం లేదు, మామూలు గులాబ్ జామ్నే స్మాష్ చేస్తాను. దాని ఉన్న పాకం ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దీనికి వేరే స్వీట్ వేయక్కర్లేదండి. మనం తొక్కుడు లడ్డు పాల్లోనే జస్ట్ ఇది మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం నెయ్యి వేస్తూ ఉంటే బాగుంటుంది. నెయ్యి వేసుకునే వాళ్ళు, నెయ్యి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు వేసుకోవచ్చండి చాలా టేస్ట్ కోసం. లేదు అంటే కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేయండి. ఉన్న మిగతా నెయ్యి కూడా వేస్తానండి నేను. ఆ మిగతాది ప్లేట్ గ్రీజ్ చేయడానికి అనేసి ఉంచానండి. చూడండి ఇలా వస్తుంది. ఈ శనగపిండి గులాబ్ జామ్ పిండి మిక్స్ అయ్యాక ఇలా వస్తుందండి.
చూసారు కదండి ఇది. ఇప్పుడు ఈ కంచానికి నెయ్యి రాసుకోవాలండి మనం. శుభ్రంగా కంచమంతా నెయ్యి రాసుకుని అందులో ఈ ఉడికిన మిశ్రమం ఉంది కదండి, అది ఇందులో వేసుకోవాలండి. శుభ్రంగా ఇందులో వేసుకుంటే ఇదేంటంటే అండి, మనం వేసుకుని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టి అలా ఉంచకూడదండి, కలుపుతూ ఉండాలి. అది కొంచెం చల్లారొచ్చాక చేతితో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఉండలు. బాగా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. సో ఇది వేసి కలుపుతూ ఉండండి. మామూలు గరిటెతోటన్నా అటు ఇటు కలిపితే అది గట్టిగా అయిపోతుంది, చల్లారుతూ గట్టిగా అయిపోతుంది. అలా వేసి వదిలేస్తే కొంచెం మైసూర్ పాక్ టైప్లో అయిపోతుందండి. తర్వాత చేయలేము మనం. ఉండలు చేసేస్తే అదే మెత్తగా ఉంటాయండి అవి. సో కొంచెం హీట్ మీద ఉన్నప్పుడే ఇలా కలుపుతూ దాన్ని ఉండలు చేసేసుకుంటే బాగుంటుందండి. గట్టిగా అయిపోతుంది. ట్యాప్ చేసి కొంచెం ఒక 2 మినిట్స్ చల్లారబెట్టండి. ఇదిగోండి ఉండలు చేస్తే ఇలా వస్తాయి. జీడిపప్పు పెట్టి గార్నిష్ చేసుకున్నాం. ఉండలు చాలా సాఫ్ట్గా వస్తాయండి, టేస్ట్గా కూడా ఉంటాయి. దానికి టేస్ట్కి అయితే మట్టుకి చాలా ఇదిగా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఉండ చూడండి ఎలా ఉందో. ఇది కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.